బాపట్ల టైమ్ న్యూస్కి స్వాగతం. చదువుతున్నది బెనర్జీ. బాపట్ల మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఆధ్వర్యంలో బాపట్ల పట్టణం భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ డిఎస్సి నిర్వహించడంలో అవకతవకలు జరగడంతో పాటు నిరుద్యోగ భార్య 3000 ఇవ్వాలని మరియు అక్రమాలకు జరిగాయని పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన తెలుపుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీగా ర్యాలీ కొనసాగారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఎంతో కాలంగా చదువుకొని పరీక్షలు రాసి ఉద్యోగ డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఎంతో కాలంగా చదువుకొని పరీక్షలు రాసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వాళ్ళ బిడ్డలకు జరిగినటువంటి అన్యాయం, ఎంతో కాలంగా పరీక్షలు రాసి ఉద్యోగాలు వస్తున్నటువంటి క్రమంలో దొడ్డిదోన దొంగతనంగా డబ్బు తీసుకొని స్పోర్ట్స్ కోటాలో కనీసం పరీక్ష రాయకుండా రాత పరీక్ష కూడా లేకుండానే ఉద్యోగాలు ఇచ్చి డబ్బులు గుంజుకున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే పిల్లలకి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇస్తానటువంటి నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఈ 2 సంవత్సరాల 4 నెలల కాలం అయింది. మరి వారికి అప్పుపడ్డటువంటి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. మరి అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం విద్యా సంస్థలకి బాకీ పడితే మరి చదువుకునేటువంటి క్రమంలో పరీక్షలకు ముందర విద్యా సంస్థలు హాల్ టికెట్ ఇవ్వాలంటే డబ్బులు కట్టాలి, లేకపోతే పాస్ అయ్యాక మరి మీ సర్టిఫికేట్స్ కావాలంటే డబ్బులు కట్టాలని చెప్పి తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి వాస్తవం కాదా? మరి ఇవన్నీ కూడా ఈ క్షోభంతా మీకు చుట్టుకుంటుంది. ఖచ్చితంగా ఏవైతే ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాల్సినటువంటి ఖచ్చితంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని, అలాగే మరి ఆడబిడ్డ నిధి గురించి ఈరోజు ప్రత్యేకంగా ఎక్కువ మంది తల్లులు వచ్చారు. వాళ్ళందరూ కూడా మా ఆడబిడ్డ నిధి ఏమైంది, 1500 రూపాయలు ఇస్తున్నాడు, ఆ 1500 రూపాయలు ఇవ్వట్లేదు, మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం, ముగ్గురుంటే 4500 నెలకు వస్తుంది అన్నాడు, మోసం చేశాడు అన్నటువంటి బాధ ఈరోజు వాళ్ళందరూ వ్యక్తపరుస్తున్నారు. అలాగే నా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నటువంటి వాగ్దానం కనీసం ఒక్క పెన్షన్ కూడా రానటువంటి పరిస్థితి. కనీసం భర్త చనిపోయి ఇబ్బందులో ఉన్నటువంటి ఆడ మనిషికి మేము ఉన్నామని భరోసా కల్పిస్తూ ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేనటువంటి చాతకాన్ని అసమర్థపు ప్రభుత్వంగా ఈ 2 సంవత్సరాలు 4 నెలల కాలం వీళ్ళ పరిపాలన సాగిందని చెప్పి చెప్పక తప్పదు. ఈ ఉద్యమం జంజీ ఉద్యమం రాబోయేటువంటి రోజుల్లో యువత పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో భాగస్వాములు కాబోతున్నారు. ఇప్పటికైనా లోకేష్ మరి నైతిక బాధ్యత వహిస్తూ మరి ఆయన మంత్రివర్గానికి రాజీనామా చేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేసుకోవాలి. రండి, వాళ్ళు చెప్తున్నారు, ఛాలెంజ్లు చేస్తూ ఉన్నారు కదా. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏం ఛాలెంజ్ చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. నువ్వు మంత్రివి అయితే నువ్వే ముఖ్యమంత్రిరా, మీ నాన్నని ఒక నెట్టే ఒక పోటు చేయి. నువ్వు చేసేది మీకు తెలిసింది వెన్నుపోటు కదా, మరి పోటు చేయడు కదా రాజకీయాల్లోకి వచ్చింది. ఎన్టీ రామారావుని పొడి చేసాడు మీ నాన్న, మరి నువ్వు కూడా ఆయన తోసేస్తావు, పొడి చేస్తావు, ఏం చేస్తావు? నువ్వు కూడా ముఖ్యమంత్రిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆయన్ని సవాల్ చేయి. లేదు, మంత్రిగా ఉన్నారు, మా నాన్న వస్తాడు, మా రోజా వస్తుంది, నేను వస్తాను, ఎవరైనా ఇక్కడ రెడీగా ఉన్నావు నీకు సమాధానం చెప్పడానికి. దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు రావక్కల్లా. మరి దీనికి ఈ సవాల్కి ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా లాల్ బహదూర్ శాస్త్రి అడుగుజాడలు నడిచేటువంటి వాళ్ళం. ఆ రోజు అక్కడ చిన్న రైల్వే యాక్సిడెంట్ అయితే కేంద్ర పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసినటువంటి సంస్కారం మంది. ఆ సంస్కారాన్ని గుర్తు చేసుకుంటూ బాధ్యత ఎరిగి ఆ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేయించుకొని కడిగిన ముచ్చున్నా తిరిగిరా మెచ్చుకుంటాం. అంతేగాని ఏదో అధికారం ఉందని రెడ్ బుక్ రాజ్యాంగం అని కేసులు పెట్టిస్తూ ఉంటే ఎవరు ఇక్కడ భయపడేవాడు లేడు, ఎవరు లెక్క చేసేవాడు కూడా ఎవడు లేడని సంగతి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. రేపు జరిగేటువంటి సంస్థాగత ఎన్నికల్లో తప్పకుండా పెద్ద ఎత్తున దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై జగన్.